హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే మీలో కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ వాళ్ళు కూడా ఉంటారు. బట్ మాట్లాడాలి. ఏదో ఒకటి సార్ట్ ఔట్ చేసుకోవాలి అని ట్రై చేస్తుంటారు టైమ్ టు టైమ్. సో, ఇలా యాక్షన్ తీసుకునే వాళ్ళకి అసలు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? లేకపోతే ఔట్‌కమ్ ఎలా ఉండొచ్చు? అసలు తొందరలో ఏం జరగబోతుంది అనే విషయాల గురించైతే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు మెయిల్ అయినా పెట్టొచ్చు ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అసలేమవుతుంది? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా ఈ వ్యక్తికి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. అంటే పాస్ట్ నుంచే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఎక్కువ మాట్లాడడం కానీ, లేకపోతే మీకు మాట్లాడడానికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేయలేదు. ఆర్ మీరు కూడాను మేబీ ఈ వ్యక్తితో మాట్లాడారు కానీ, ఆ మాటల ద్వారా వీళ్ళెలాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, లేకపోతే మీరు వాళ్ళకి చెప్పాల్సింది క్లియర్‌గా చెప్పకపోవడం, ఇలాంటివేవో చేశారండి. మొత్తానికి ఏదైనా చెప్తున్నాను కదా! వీళ్ళ గురించి ఏంటంటే మీకు పూర్తిగా తెలీదు అని చెప్పొచ్చు. వాళ్ళకి కూడా అంతేనండి. మీకోసం పూర్తిగా తెలీదు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా నాకేమనిపిస్తుందంటే ఎక్కువ మాట్లాడుకోవడం కానీ, ఎక్కువ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఏంటంటే ఆ ఎఫెక్షన్ కానీ, కనెక్షన్ కానీ డెవలప్ చేసుకోవడం కానీ అలాంటివి చేయలేదండి. అంటే తక్కువ తక్కువ మాట్లాడుకోవడం, లేకపోతే మాట్లాడినా సరే ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడకపోవడం ఇలాంటివి చేసినట్టున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తికి మీరంటే డౌట్స్ ఉన్నాయి. అలానే మీకు కూడా ఈ వ్యక్తి అంటే డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. మీకు వీళ్ళెంత మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారో ఆ వ్యక్తికి కూడా మీరంతే మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఆ వ్యక్తికి ఏంటంటే మీ మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. అలానే మీకు కూడా ఉన్నాయి. మీకు డౌట్స్ లేవని నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే సగమే అర్థం చేసుకున్నారనమాట. పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆర్ అట్‌లీస్ట్ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అయినా సరే అంత స్ట్రాంగ్‌గా లేదు అని చెప్పొచ్చు. అంటే మీరనుకోవచ్చు, అలాగా స్ట్రాంగ్‌గా లేకపోవడం అనేది అది ఎవరి తప్పండి? మేము మాట్లాడడానికి ప్రయత్నం చేసినా సరే, వాళ్ళు తక్కువ మాట్లాడడం, లేకపోతే వాళ్ళేంటంటే ఎక్కువ ఏ విషయం చెప్పకుండా అలా సైలెంట్‌గా ఊరుకోవడం అది వాళ్ళ తప్పు కదా! అంటే, ఇక్కడ అది వాళ్ళ నేచర్ అండి. వాళ్ళేంటంటే ఎవరి దగ్గర అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యి, లేకపోతే ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చే టైప్ కాదు. వాళ్ళెంతో ట్రస్ట్ చేస్తే కానీ ఆ ఛాన్స్ అయితే ఇవ్వరు. బట్ ఇక్కడేంటంటే మీ మీద ట్రస్ట్ లేదని చెప్పను కానీ వాళ్ళు ఎందుకో కానీ ఫస్ట్ నుంచి కూడా మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వకుండా అంటే కొంచెం రిజర్వ్డ్‌గా ఉన్నారు. అండ్ దానివల్ల కూడా వాళ్ళకేంటంటే మీ మీద డౌట్స్ ఉండడం అనేది నిజం. అలా అని చెప్పి ఇది వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే అది వాళ్ళ నేచర్ అది. సో, మీరేం చేస్తున్నారు అంటే ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారండి. వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకున్నవి తెలుసుకోవాలి అని చెప్పి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యక్తులు మీరేం చేస్తున్నా ఓపెన్ అప్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ అండి. వాళ్ళంటే మీకు నమ్మకం లేదు. మీరంటే వాళ్ళకి నమ్మకం లేదు. సో, మీరేంటంటే ఎక్కువ వాళ్ళని ఫోర్స్ చేసినా సరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు మరికొంచెం మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం కానీ, అలాంటివి చేస్తున్నారు. అంటే డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తున్నాయి. మీరైతే ఎఫర్ట్స్ పెట్టడానికే చూస్తున్నారు. ఆర్
మీ 100% మీరిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ వ్యక్తికి మీరు మాత్రం అంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారు. ఈ కార్డ్ చూస్తే అర్థమవుతుంది. మీరేంటంటే మీ గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, లేకపోతే వీళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎందుకో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం ఉంది. మీరెప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా వాళ్ళేంటంటే తక్కువ మాట్లాడుతున్నట్టున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే ఎక్కువ మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే సపోజ్ మీరు ఒక 10 మెసేజెస్ పెడితే వాళ్ళేంటంటే ఒక మెసేజ్ పెట్టడం కష్టంగా ఉంటుందనమాట. అలాంటి సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. సో, మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళైతే అవకాశం ఇవ్వట్లేదు. బట్ నేను మీకొకటి క్లియర్‌గా చెప్తాను. మీరేంటంటే గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. మీరిప్పుడు ఏదైతే చేస్తున్నారో అది చెయ్యండి. అండ్ మీరు మాట్లాడాలి అనుకుంటుంది కూడా మాట్లాడడానికే ప్రయత్నం చేయండి. అలా అని చెప్పి మీరేంటంటే వీళ్ళని ప్లీజ్ చేస్తూ, లేకపోతే మీకు హర్టింగ్‌గా ఉన్నా సరే వాళ్ళనేంటంటే మంచి వేలోనే చూడాలి అని చెప్పి మీరు మీ ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం అలాంటివి చేయొద్దండి. మీకేమనిపిస్తుందో అదే చెప్పండి. బయటకొక మాట, లోపల ఇంకో మాట అలా వద్దు. అంటే మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు అని నేను చెప్పను కానీ, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల కానీ, లేకపోతే వీళ్ళ మాటల వల్ల కానీ మీరు సఫర్ అవుతుంటే, డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళ దగ్గర అది ఓపెన్ అప్ అవ్వాలి. వాళ్ళకి మీరు చెప్పాలి. మీ వల్ల మేము సఫర్ అవుతున్నాం. లేకపోతే మీ వల్ల మేము ఈ పెయిన్ తీసుకుంటున్నాం. మాట్లాడితే సరిగ్గా మాట్లాడండి. లేకపోతే మొత్తానికి రిలేషన్‌షిప్ కట్ చేయండి. ఆర్ అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు మాట్లాడట్లేదు? అసలేం జరిగింది? ఇలా ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం వాళ్ళని ఎలా అయినా సరే మీ లైఫ్‌లో ఉంచాలి. లేకపోతే వాళ్ళతో మళ్ళీ కనెక్షన్ డెవలప్ చేసుకోవాలి. లేకపోతే ఎఫెక్షన్ పెంచుకోవాలి అని చెప్పి మీరేంటంటే వాళ్ళతోని అలా తీయగా మాట్లాడుతూ మీరు చేయలేనివి కూడా ఫేక్ ప్రామిసెస్ చేసి అలాంటివి వద్దండి ఇక్కడ. ఓపెన్‌గా మీకేమనిపిస్తుందో అది మాట్లాడండి. ఒకవేళ ఈ వ్యక్తులకి అంటే మీరు కొంత అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే మీరు కొంత కాంప్రమైజ్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. అది మీకు అవుతుంది అంటే మీరు చెయ్యండి. లేదు మీకు అవ్వదు, మీ వల్ల కాదు అంటే అది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పండి. బట్ మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీరు సైలెంట్‌గా ఊరుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మాట్లాడడం అయితే మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. బట్ మాట్లాడితే ఏమవుతుందంటే అట్‌లీస్ట్ మీకు ఏదో ఒక టైంలో ఛాన్స్ దొరుకుతుందనమాట. బట్ మీరు సైలెంట్‌గా ఉంటే ఏమవుతుందంటే మీకు అస్సలు ఛాన్స్ దొరకదు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు. లేకపోతే ఈ వ్యక్తిని ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకురాగలరు. కానీ మీరేంటంటే ఓపెన్‌గా మాట్లాడండి. అంటే మీలో కొంతమందుంటారు. మాట్లాడకపోతేనే బెస్ట్ సైలెంట్‌గా ఉంటే మంచిది. ఏ బాధ ఉండదు. వాళ్ళు కూడా ఏంటంటే అర్థం చేసుకుంటారు అని. బట్ ఇప్పుడు అంటే ఈ కార్డ్స్ ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ మీరు మాట్లాడినా సరే ఊహించనిదేదో జరుగుతదండి. 100% ఇదే జరుగుతది అని చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే ఇది జరగాలంతే. కొన్ని జరిగితేనే కొంత వ్యక్తులు మారుతారు. సో, మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలన్నా, లేకపోతే ఆ వ్యక్తిలో చేంజెస్ అనేవి మీరు నోటీస్ చేయాలి అన్నా సరే మీరు మాట్లాడాలండి. అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళకి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాల్సింది చెప్పినప్పుడు, వాళ్ళ నుంచి రియాక్షన్ అనేది మీరు ఊహించనిది వచ్చినా సరే స్టిల్ థింగ్స్ బెటర్ అవుతాయి. ఎందుకంటే ఈ మూమెంట్‌లో మేబీ వాళ్ళకది అర్థం అవ్వకపోవచ్చు. బట్ తర్వాతైనా వాళ్ళకర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటుంది. ఒకవేళ కానీ మీరు అమ్మాయి అయితే, ఈ వ్యక్తి అబ్బాయి అయితే డెఫినిట్‌గా వాళ్ళు మీ మీద సీరియస్ అవ్వడం కానీ, మీరు అలా మాట్లాడడం ఏంటని కొంచెం రూడ్‌గా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే ఆ మాటలనేవి ఎలా ఉంటాయంటే హార్ష్‌గా ఉంటాయన్నమాట. అవన్నీ ఉన్నా సరే వాళ్ళు ఆలోచిస్తారండి. వాళ్ళలో చేంజెస్ ఒస్తాయి. వాళ్ళేంటంటే మీ వైపు టర్న్ అవ్వడానికి చూస్తారు. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ కానీ అబ్బాయి అయ్యి అంటే ఈ రీడింగ్ వాళ్ళు అమ్మాయి అయితే మీరు మాట్లాడాల్సింది ఓపెన్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడండి. ఏం పర్వాలేదు. ఆ టైంకి ఏంటంటే అది ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లా అనిపిస్తున్నా సరే, మీరు ఎప్పుడైతే అలా స్ట్రెయిట్‌గా మాట్లాడతారో, మీరు ఎప్పుడైతే మీ మనసులో ఉన్నదంతా చెప్తారో, ఆ అమ్మాయికి ఏంటంటే తర్వాతైనా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎలా చూసినా సరే మీరింకా స్మూత్‌గా మాట్లాడి మీరేంటంటే ఇంకా ఇంకా ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే టోన్ అనేది సాఫ్ట్‌గా ఉన్నా సరే మీరు చెప్పాల్సిన పాయింట్ అనేది ఏంటంటే స్ట్రెయిట్‌గా చెప్పండి. మీరు చేయలేనివి చేస్తామని ఒప్పుకోవడం కానీ, లేకపోతే మీ వల్ల కానివేంటంటే మీరు ఫేక్ చేయడం కానీ అవన్నీ వద్దండి. ఎందుకంటే అలాంటివి మీరు ఎంతకాలం చేసినా సరే ఈ వ్యక్తులకి ఇంకొంచెం అనుమానం పెరుగుతుందే కానీ అది తగ్గదు. ఎందుకంటే ముందే ఈ వ్యక్తులకి మీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో, ఈ డౌట్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయన్నమాట.
అవన్నీ ఇక్కడైతే అవసరం లేదు. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకసలు ఇంకా ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్ పరంగా అనేది. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్పగలనండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంకా క్లియర్‌గా అనాలిసిస్ చేయాల్సుంటుంది. లైక్ ఏంటంటే మీరు ఓన్లీ పైపైన చూస్తున్నారు సిట్యుయేషన్‌ని ఆర్ మీ మైండ్‌లో మీరేంటంటే కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకొని ఇదే జరుగుతదేమో అనని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు అనుకున్న దానికి, ఇక్కడ జరగబోయేదానికి చాలా తేడా ఉందంట. ఇక్కడే నేను మీకు చెప్పాను. మీరు ఊహించిందేదో జరగబోతుంది అని. సో, దానికి సూటబుల్ మెసేజే వచ్చింది. డెఫినెట్‌గా మీరేంటంటే ఊహించందే ఏదో జరుగుతుంది. కానీ మీరప్పుడే ఏవో కొన్ని క్రియేట్ చేసుకోవడం ఇల్యూషన్స్ అవొద్దండి. ఒకవేళ ఈ వ్యక్తి గురించి మీకు తెలిస్తే ఈవెన్ మీకొక 70% ఈ వ్యక్తి గురించి తెలిసినా సరే, ఈ 70% ప్రకారం ఈ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు, ఏం మాట్లాడతారు అనే క్లారిటీ కూడా మీకొస్తుందండి. ఆర్ ఆల్రెడీ ఆ క్లారిటీ ఉంటుంది. అంటే మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడితే వాళ్ళెలా రియాక్ట్ అవుతారు అనేది. సో, మీరు చేయాల్సిందేంటంటే ఇక్కడ రిజల్ట్ గురించి ఆలోచించకుండా మీరు మాట్లాడాల్సుంటుంది. బట్ కాన్‌ఫ్లిక్ట్ కూడా వస్తుందండి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువుంటాయి. ఎందుకంటే బేసిక్‌గా ఈ వ్యక్తి ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. అలాంటి వ్యక్తికేంటంటే మీరు మాట్లాడేటప్పుడు లేకపోతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేటప్పుడు కొంత నచ్చకపోవచ్చు. అలా అని చెప్పి మీరు సైలెంట్‌గా ఉన్నా సరే ఇక్కడ పెద్ద చేంజెస్ అయితే ఏం రావు. అట్‌లీస్ట్ మీరు మాట్లాడితే వాళ్ళు ఆలోచించడానికైనా ఆలోచిస్తారు. డెఫినెట్‌గా మీలో చేంజెస్ అవసరమండి. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇక్కడ నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీరు సాఫ్ట్‌గా ఉంటూ అలా అంటే మీరు చేయాల్సింది చేస్తూ మీరేంటంటే కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ అన్నీ చేస్తున్నా సరే ఇదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు ఎప్పుడో మీరేంటంటే మారాల్సిన అవసరం ఉందండి. ఆ మార్పు కూడా ఎలా ఉండాలి అంటే మీకోసం మీరు మాట్లాడాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఆ వ్యక్తితోనేంటంటే మీరు ప్లీజింగ్‌గా మాట్లాడుతూ లేకపోతే మీకు అవ్వనివి కూడా మీరు చేస్తామని ఒప్పుకుంటూ అలాంటివైతే ఇక్కడ అవసరం లేదండి. చాలా వరకు ఏంటంటే మీలో ఆ చేంజెస్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంతో సెల్ఫ్ లవ్ చేసుకొని లేకపోతే మీ పరంగా మీరేంటంటే ఆ కేర్ తీసుకుంటే మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకుంటారు. బట్ మీలో చాలామంది ఎక్కడ తెలుసా ఫెయిల్ అవుతారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోరండి. అందుకే ఆ వ్యక్తులేంటంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా సరే అవన్నీ తీసుకుంటారు. నార్మల్‌గా ఆ సెల్ఫ్ లవ్ చేసుకున్న వాళ్ళు లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు ఏమైనా మాట అంటుంటే వాళ్ళు పడరు. ఎందుకంటే పడరు వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి. అసలు పడాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదండి. జస్ట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోతే సరిపోతుందండి. మాట పడాల్సిన అవసరం ఇక్కడ లేదు. కానీ వాళ్ళతో తిరిగి ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే చాయిస్ కూడా చేసుకోవాలండి. మీరు మాట్లాడాలా? వద్దా? అనేది ఇప్పుడు క్లియర్‌గా చాయిస్ చేసుకోండి. మేబీ మీరేం చేస్తే బావుంటుంది అంటే కొంత చేంజ్ అవ్వండి. మీకోసం మీరు అంటే స్టాండ్ తీసుకునేలా మీ మైండ్‌ని మీరు ట్యూన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీ మైండ్‌లో మీరేంటంటే ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఇలానే జరుగుతుంది. లేకపోతే ఈ వ్యక్తి ఇదే ఇలా వద్దండి. ఎందుకంటే రియాలిటీ అనేది వేరు. అండ్ ఇక్కడ జరగబోయేది కూడా వేరే. మీరు అనుకుంటుంది కూడా జరగదు. ఇంకేదో జరగబోతుంది. అది నెగెటివా? పాజిటివా? అనేది మీకు అర్థం అవ్వాలి అంటే కొంత టైం పడుతుంది. బట్ చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకోకుండా కూల్‌గా హ్యాండిల్ చేయడానికి ఈ సిట్యుయేషన్‌ని చూస్తే బావుంటుందండి. నాకైతే ఏమనిపిస్తుందంటే మీరు చాయిస్ చేసుకోవాలి. ఆ చాయిస్ చేసుకోవాలి అంటే ముందు మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరిప్పుడు మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలేమవుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళెవరి మాట వినే టైప్ కాదండి. వీళ్ళ మాటే అందరూ వినాలి. వీళ్ళేంటంటే అందరిని కంట్రోల్ చేసే టైప్ అని చెప్పొచ్చు. మెయిన్ ఈ రీడింగ్ కానీ మీరు ఒక అమ్మాయి కోసం చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్టబ్బర్న్ అని చెప్పొచ్చండి. అలా అని చెప్పి
రాంగ్ పర్సన్స్ కాదు కానీ, జస్ట్ వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకా రెస్పెక్ట్ కావాలి. లేకపోతే వాళ్ళొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. సో, వాళ్ళ మాట అందరూ వినాలి అనుకునే టైప్ మైండ్‌సెట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈ వ్యక్తి ఏంటంటే హానెస్ట్ అండి. కన్నింగ్, మ్యానిప్యులేటింగ్ అలాంటి వాళ్ళైతే కాదు. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అంటే ఇక్కడ వీళ్ళెవరైనా అవ్వచ్చు. నేనేంటంటే జెండర్‌ని స్పెసిఫై చేశాను కానీ నిజానికి ఏంటంటే ఇక్కడ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి వీళ్ళెవరైనా అవుతారు. బట్ ఈ వ్యక్తి లక్షణాలైతే అవేనండి. అంటే వీళ్ళు ఎలా అంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు. లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినాలి అనుకుంటారు కానీ, తప్పుడు పనులు చేయడం కానీ, లేకపోతే తప్పుడు మనుషులు కానీ అలాంటి వాళ్ళైతే కాదండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, వీళ్ళకెప్పుడూ కూడా గుర్తింపు కావాలనుకుంటారండి వ్యక్తుల నుంచి. వీళ్ళతోనేంటంటే అందరూ మంచి కనెక్షన్సే పెట్టుకోవాలి. లేకపోతే వీళ్ళకందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే వీళ్ళని అందరూ ట్రీట్ చేయాలి. అలాంటి మైండ్‌సెట్ అనమాట. అంటే వీళ్ళని ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళని వీళ్ళు ట్రీట్ చేస్తారు బాగా. కొన్నిసార్లు వీళ్ళేదైనా తప్పు చేశారనుకోండి, అది "నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్విలా చేయకూడదు" అని చెప్పి అలాంటివి చెప్తే వాళ్ళకి నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కూడా కరెక్ట్‌గానే ఉంటారు. వాళ్ళకి తెలిసి వాళ్ళెప్పుడూ కూడా తప్పు చేయరు. లేకపోతే అన్‌ఫెయిర్ థింగ్స్ జరగవు అని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తుంటారు. సో, ఇలాంటి వ్యక్తులకేంటంటే ఎవరైనా ఒకళ్ళు తప్పు ఇది ఇలా చేయకూడదు అని చెప్తే వాళ్ళకెలా అనిపిస్తుందంటే అది కంట్రోలింగ్‌లా అనిపిస్తది. చాలా వరకు మీరేంటంటే పాస్ట్‌లో ఈ వ్యక్తుల్ని మంచిగానే చూసారు. బానే ట్రీట్ చేశారు. వీళ్ళతో బానే ఉన్నారు. వాళ్ళ మాటలు అంటే కొన్ని దగ్గరలు మీకు నచ్చకపోయినా వాటిని యాక్సెప్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో మంచి కనెక్షన్‌నే డెవలప్ చేసుకున్నారు. సో, ఇక్కడ ఏమైందంటే ఇంత మంచిగా వెళ్తున్న రిలేషన్‌షిప్ కానీ, ఇంత హ్యాపీ వైబ్స్ ఉన్న రిలేషన్‌షిప్ కానీ, సడెన్‌గా వీళ్ళకి ఎలా అనిపించింది అంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారేమో, లేకపోతే మీరు వాళ్ళతో జెంటిల్‌గా ఉండట్లేదు, లేకపోతే వాళ్ళని మీరు మిస్‌ట్రీట్ చేస్తున్నారు. ఇలా వాళ్ళకనిపించడం స్టార్ట్ అయిందండి. లేకపోతే మీరేంటంటే బాగా ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయారు. అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు ఎవరైనా సరే. బట్ మీది వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇది జెలస్ ఫీలింగ్ ఏమో, లేకపోతే పొసెసివ్‌నెస్ ఏమో, లేకపోతే కంట్రోల్ చేయడానికి చూస్తున్నారేమో అనే ఫీలింగ్ లాగా కొంచెం చేంజ్ అవ్వడం జరిగింది. సో, వాళ్ళందుకే ఏంటంటే మీకు దూరంగా ఉండాలి, దూరం పెట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను. ఇలాంటి వ్యక్తులేంటంటే ఎవ్వరి కంట్రోల్‌లో కూడా ఉండాలి అనుకోరండి. వాళ్ళే ఎవరినైనా కంట్రోల్ చేయాలి అనుకుంటారు కానీ, వాళ్ళు ఇంకొకళ్ళ కంట్రోల్‌లో ఉండాలి అని మాత్రం అనుకోరనమాట. సో, అక్కడే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అయింది. అండ్ మీరేంటంటే అది కాదు అని చెప్పి మీరేంటంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకవేళ మీరు ట్రై చేస్తున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వకపోతున్నా సరే మీరు అంటే వీళ్ళని హ్యాండిల్ చేసే విధానం తెలుసుకోవాలండి. అంటే స్మూత్‌గా వాళ్ళని డీల్ చేయాలి. వాళ్ళు ముందే మీ గురించి బ్యాడ్‌గా అనుకుంటున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ముందే మీ గురించి ఇలా అంటే ఒక నెగెటివ్ వేలో థింక్ చేస్తున్నప్పుడు, మీరేంటంటే మరి కొంచెం మీ బిహేవియర్‌తో వాళ్ళలోని ఆ నెగటివిటీ అనేది పెంచకూడదండి. చాలా జెంటిల్‌గా డీల్ చేయాల్సుంటుంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చాలా స్మూత్‌గా మాట్లాడాల్సుంటుంది. అంటే మీకు అనిపించొచ్చు, వాళ్ళలా అనుకోవడం అది వాళ్ళ పొరపాటండి. ఇందులో మా తప్పేముంది అని. బట్ ఒక వ్యక్తికి మేబీ ఇలాంటి డౌట్స్ వచ్చాయి అనంటే దాన్ని క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. మెయిన్ ఈ వ్యక్తి ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళేమనుకున్నా మీరు పట్టించుకోరు. బట్ వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టే కదా! మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు వాళ్ళతోనేంటంటే చాలా వరకు కూల్‌గా మాట్లాడడానికే చూడండి. అనవసరంగా వాళ్ళతోనేంటంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి చూడొద్దు. ఒకవేళ వాళ్ళెక్కడైనా సరే మీకు కొంచెం రూడ్‌గా మాట్లాడుతున్నారు, హార్ష్‌గా ఉంది బిహేవియర్ అని అనిపిస్తున్నా సరే, మీరది పట్టించుకోవద్దు. సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే ఈ సైకిల్ అనేది ఎండ్ అవుతుందండి. సో, మీరేంటంటే ఈ వ్యక్తిపరంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ వేలో మాట్లాడడానికి ట్రై చేయండి. కొంత పేషెన్స్‌తో కూడా వ్యవహరించండి. అలా అని చెప్పి వాళ్ళని మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళేంటంటే కొంచెం అలా అంటే రూడ్‌గా మాట్లాడుతున్నారు అని అనిపిస్తే మళ్ళీ సైలెంట్ అయిపోండి. మళ్ళీ మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే సూన్ ఆర్ లేటర్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ పాస్ట్‌ని మీరైనా సరే పక్కన పెట్టియండి. వాళ్ళు ఒకవేళ పాస్ట్‌ని రిలీజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళలా పాస్ట్‌లో జరిగినవే గుర్తుపెట్టుకొని, అవే మాటలు మమ్మల్ని అంటున్నారు అని మీకు అనిపించినా సరే, మీరేం చేస్తారు అంటే అవి గుర్తుపెట్టుకోవద్దు. మీరు ఆ పాస్ట్‌ని రిలీజ్ చేసి చాలా వరకు కూడా వీళ్ళతో అంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి, లేకపోతే ఒక న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ చేయడానికే చూడండి. వాళ్ళని అంటే మీరు దూరం చేసుకొని, లేకపోతే గివ్ అప్ చేసేయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అని నాకు
చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఈ కార్డ్స్ నుంచి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, మీ మీద కూడా మీరు ఆ సెల్ఫ్ కేర్ అనేది తీసుకోండి. ఎందుకంటే, ఈ వ్యక్తి మీకెంత ఇంపార్టెంటో మీరు కూడా అంతే ఇంపార్టెంట్. అలా అని చెప్పి వీళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు కూడా ఏంటంటే పట్టించుకోకుండా వీళ్ళే అనుకోని కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఇక్కడేంటంటే మీ లైఫ్ స్టైల్‌ని కొంత మీరు చేంజ్ చేసుకోండి. మీరు మాట్లాడే విధానం కానీ, లేకపోతే మీ అప్రోచ్ కానీ అవి కూడా మార్చుకోండి. అలాంటివి మారాలి అంటే ఫస్ట్ మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళనేంటంటే ఎలా ట్రీట్ చేయాలి, ఏంటి అనేదైతే చూసుకోవచ్చు. చాలా వరకు ఇక్కడ నేను చెప్తున్నాను కదా! పెద్ద నెగెటివ్‌గా చెప్పడానికి ఏం లేదు. మాట్లాడండి. మాట్లాడడానికి ఛాన్స్ తీసుకోండి. అండ్ అయిపోయిందేదో అయిపోయింది. ఇంక ఇవన్నీ వద్దు అన్నట్టుగా మాట్లాడండి. అంటే న్యూ బిగినింగ్స్ కానీ, ఒక ఫ్రెష్ స్టార్ట్ కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ రిలేషన్‌షిప్‌లో. అంటే వాళ్ళకి కూడా మీరు చెప్పాలండి క్లియర్‌గా. ఏదో మాట్లాడామంటే మాట్లాడాం, ప్రయత్నం చేశామంటే ప్రయత్నం చేశాం అలాంటివి కాకుండా వాళ్ళకేంటంటే ఆ నమ్మకం ఇవ్వండి. అండ్ వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా తెలుసుకోండి. దాని ప్రకారం మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే అది మీకు కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. బట్ సూనర్ ఆర్ లేటర్ ఈ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది కదా! సో, డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో మీరేది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది. సో, మీరు చేయాల్సిందేంటి ఎఫర్ట్స్ పెట్టడం. మీరు ఈ ఎఫర్ట్స్ పెట్టారంటే సూనర్ ఆర్ లేటర్ వాళ్ళు రియలైజ్ అవుతారండి. మేబీ ఇది మీకు కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించొచ్చు. బట్ ఈ వ్యక్తి మీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డెఫినిట్‌గా వీళ్ళ గురించి మీరు ఒక లెవెల్‌కి కాంప్రమైజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు వీళ్ళ కోసం ఏదైతే చేస్తున్నారో ఇన్ ఫ్యూచర్ మీకు అదే తిరిగొస్తుందనమాట. సపోజ్ మీరు వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెడితే సూన్ ఆర్ లేటర్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, ఈ రిలేషన్‌షిప్ ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత, వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ఇదైతే జరుగుతుందండి. అంటే మీరు అనుకోవచ్చు, మేమే ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలా? లేకపోతే మేమే ఎప్పుడు కన్విన్స్ అవ్వాలా? లేకపోతే మేమే ఎప్పుడు ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతూ ఉండాలా అని. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మేబీ ఈరోజు మీరు ఇవన్నీ చేస్తుంటే మీకు తెలియకపోవచ్చు. బట్ ఫ్యూచర్‌లో ఈ వ్యక్తులు కూడా మీకోసం అవన్నీ చేయడం జరుగుతుందండి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఇంకా ఏం చెప్తుందనేది. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అనేది ఉందండి. అట్రాక్షన్ కానీ, ఆ లవ్ కానీ అవంతా ఉన్నాయన్నమాట. సో, అందుకే ఈ వ్యక్తులు మీతోని ఎంత రూడ్‌గా మాట్లాడుతున్నా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూసినా, లేకపోతే వాళ్ళెవరి మాట వినకపోయినా సరే, వీళ్ళు మీకు నచ్చారు. ఎందుకంటే, వాళ్ళ నేచర్ కానీ, వాళ్ళ మాటలు కానీ, లేకపోతే వాళ్ళు ఆ కంట్రోల్ చేసే బిహేవియర్ కానీ, అది మీకెందుకో కానీ స్టార్టింగ్‌లో చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. మొత్తానికి ఇద్దరి మధ్యలో కూడా ఏదైనా సరే కెమిస్ట్రీ ఉంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే, మీరు ఎలా అయితే ఫీలయ్యారో, వాళ్ళు కూడా అలా ఫీల్ అవ్వడం అనేది నిజమండి. ఇక్కడేంటంటే ఇది వన్ సైడ్ మాత్రమే కాదు. సో, డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలో కూడా అదుంది. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. కాకపోతే ఇక్కడేమైందంటే విత్ టైమ్ ఈ వ్యక్తులకి మీరు ఎడిక్ట్ అయిపోయారనమాట. ఎడిక్ట్ అయిపోవడం వల్లే ఈ ఓవర్ ప్రొటెక్టివ్‌నెస్‌ని పెంచుకున్నారు. నిజానికేంటంటే ఇక్కడ ఈ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళు మీకే అని అనుకోవడం తప్పు కాదు. బట్ మీరేంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయారు. సో, అది వాళ్ళకెలా అనిపించిందంటే కంట్రోలింగ్‌లా అనిపించిందనమాట. ప్రతిదానికి ఈ వ్యక్తి ఏంటి అన్నిట్లోని మనకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఇండివిడ్యువాలిటీ లేకుండా చేస్తున్నారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ఎడిక్షన్ అండి. సో, క్లియర్‌గా నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితో మీరుండాలి అంటే మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఇక్కడ చూసారు కదా! బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అనే కార్డొచ్చింది. సో, డెఫినిట్‌గా ఏంటంటే, ఈ వ్యక్తి ఒకవేళ కంట్రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటే అక్కడ మీరు సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు తగ్గాలండి. అది ఎవరు అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఈ వ్యక్తి కావాలి అనుకుంటే డెఫినిట్‌గా మీరే తగ్గాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి లైఫ్ అంతా కంట్రోల్ చేస్తూనే ఉంటారా? ఈ వ్యక్తితో అయితే లైఫ్ అంతా సఫర్ అవ్వాలా అంటే ఆల్రెడీ ఈ కార్డ్ వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను. అదేంటంటే ఈరోజు మీరు ఇవన్నీ చేస్తున్నంత మాత్రాన మీరేంటంటే లైఫ్ అంతా సఫర్ అవ్వాలి అని కాదు. టైం వచ్చినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు కూడా మీరేదైతే చేశారో అదే చేస్తారు అని సో, అది మీకు ఎయిదర్ వే తిరిగొస్తుందండి. బట్ మీ ఎనర్జీస్ అనేవి ప్రెజెంట్ ఏంటంటే బ్యాలెన్స్ అవ్వాల్సుంది. ఇక్కడ మీకేంటంటే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది అవసరం అండి. మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ రావాలి, లేకపోతే మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వాలి అంటే,
అసలు ఎందుకలా జరిగాయి? లేకపోతే అసలిప్పుడు చేయాల్సిందేంటి? లేకపోతే ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారు? లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎలా మళ్ళీ మీ లైఫ్‌లోకి తీసుకురావాలి? ఇలా మీకు కొన్ని అర్థం అవ్వాలి అంటే మీరేంటంటే ఎవేకెన్ అవ్వాలండి. ఎవేకెన్ అవ్వాలి అంటే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. సో, క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయాలి. లేకపోతే డివైన్‌తో ఎక్కువ కనెక్ట్ అవ్వాలి. అంటే టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేయడం కానీ, లేకపోతే ఇంట్లోనే ఎక్కువగా ప్రేయర్స్ చేయడం కానీ, ఇలాంటివి చేయాలండి. ఈజియెస్ట్ వే అయితే అదే అని చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ వ్యక్తి వల్ల ఆల్రెడీ మీరు కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు. సో, దీనివల్ల ఏంటంటే, మళ్ళీ ఇది చేయకూడదు అనే క్లారిటీ మీరు తెచ్చుకోవాలండి. ఎందుకంటే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అంటే ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ బానే ఉంది. బట్ సడెన్‌గా వాళ్ళకేంటంటే, మీరు కంట్రోల్ చేస్తున్నారు. లేకపోతే మీరేంటంటే, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వట్లేదు. ప్రతిదానికి మీరేంటంటే, మీ ఒపీనియన్స్ ఇంపోజ్ చేస్తున్నారు వాళ్ళ మీద. లేకపోతే మీరేంటంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇలాంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళ మైండ్‌లో నుంచి పోవాలండి. ఇవి ఇప్పటికే మీరు నేర్చుకోవాలి. ఇప్పటికి మీరు నేర్చుకోకపోతే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినా సరే మళ్ళీ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఒస్తాయి. మేబీ ఈ వ్యక్తులు మిమ్మల్ని హర్ట్ చేసుండొచ్చు. అలాంటి మాటలనో, లేకపోతే దూరం పెట్టో, లేకపోతే ఏదో ఒక వేలో మొత్తానికి మిమ్మల్ని హర్ట్ చేసినా సరే మీరు హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే నేను చెప్పాను సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంటు. సెల్ఫ్ లవ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని. సో, మీ గురించి కూడా మీరు ఫోకస్ పెట్టుకోండి. మీ ఎమోషనల్ స్టేట్ కూడా మీకు ఇంపార్టెంటే. అండ్ మీ ఎమోషనల్ స్టేట్ ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ పాస్ట్‌లో జరిగినవి కూడా ఒక లెసనేనండి. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఒక బెటర్ పర్సన్‌లా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది కానీ, మళ్ళీ అదే ఓల్డ్ పర్సన్‌లా కొన్ని పనులైతే చేయకూడదు. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. ఇక్కడ నాకు క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరేంటంటే చాలా చేంజ్ అవ్వాల్సుంది. ఈ అడిక్షన్స్ అనేవి ముందు తగ్గించుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు అసలేమవుతుంది? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటివైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ అయితే చాలా ప్యాషనేట్‌గా స్టార్ట్ అయిందండి. అంటే మీ ఇద్దరి మధ్యలో కూడా నాకేంటంటే కనిపిస్తుంది. ఆ లవ్ కానీ, లేకపోతే ఆ ఎఫెక్షన్ కానీ అంటే ఎఫెక్షన్, లవ్ అనే దానికంటే కూడా ఇద్దరి మధ్యలోని ఆ ప్యాషన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. లైక్ ఫైర్ ఎనర్జీ అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్‌గా ఉంది. సో, డెఫినెట్‌గా మీ ఇద్దరి మధ్యలోని అది రిలేషన్‌షిప్ ఎలా ఉందో నేను ఊహించుకోగలను. సో ఇలా స్టార్ట్ అయిన రిలేషన్‌షిప్పు ముందంతా బానే ఉందండి. వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే బాగా ట్రీట్ చేయడం, మీరు వాళ్ళని ట్రీట్ చేయడం, లేకపోతే ఇక్కడ ఒకళ్ళతోనొకళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ అటెన్షన్ చూపించడం, ఒకళ్ళతోనొకళ్ళు ఎక్కువ అంటే క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేయడం ఇలాంటివైతే చేశారు. ఈ కార్డ్ ఒక్కటి చూస్తే నాకు అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉందని. బట్ స్లోగా టైమ్ పాస్ అవుతున్న కొద్దీ ఏమైందంటే ఈ వ్యక్తికి మీరంటే అంత లవ్ లేదండి. లేకపోతే మీ రిలేషన్‌షిప్ అంత ప్యాషన్ లేదు అని చెప్పొచ్చు. అంటే దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి ఎందుకో కానీ స్లోగా ఎక్సైట్‌మెంట్ అనేది తగ్గిపోయింది. లేకపోతే మీరు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకుండా కొంచెం అంటే రిలేషన్‌షిప్ అనేది బోరింగ్‌గా అనిపించడం స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి స్టార్టింగ్‌లో మీరంటే ఉన్న ఆ ఫోకస్ కానీ, లేకపోతే మిమ్మల్ని ఎలా అయినా విన్ అవ్వాలి, లేకపోతే మీతో ఎలా అయినా సరే మంచిగా ఉండాలి అనుకున్న ఆ డిటర్మినేషన్ కానీ లేదనమాట. సో, వీళ్ళు ఇంకా ఎలా అంటే మిమ్మల్ని బోరింగ్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే రొటీన్ రిలేషన్‌షిప్‌లా అనిపించడం. ఏదో మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతున్నారు, ఉంటున్నారు అంటే ఉంటున్నారు. ఇలానే ఈ రిలేషన్‌షిప్ అయితే ముందుకు వెళ్ళిందండి. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా నాకు ఈ రిలేషన్‌షిప్ ఎలా కనిపిస్తుందంటే ఒక ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లా కనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా అయ్యుంటది కానీ, ఇద్దరిది కూడా హ్యాపీ రిలేషన్‌షిప్‌లా మాత్రం నాకు అస్సలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. మీరేంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని గుర్తించాలి. లేకపోతే మీరు పెడుతున్న ఎఫర్ట్స్‌ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అని మీరు చాలా గట్టిగా అనుకుంటున్నారండి. కాకపోతే మీకేంటంటే ఆ రికగ్నైజేషన్ అనేది మీరు పెట్టిన దానికి రావట్లేదు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు ఏంటంటే మీతోని
మాట్లాడినా సరే ఏదో మాట్లాడాలి తప్పదు అన్నట్టు మాట్లాడుతున్నారే కానీ హార్ట్‌ఫుల్‌గా అయితే మాట్లాడట్లేదు. ఇక్కడ చాలా వరకు నాకు అర్థమవుతుంది. అంటే ఆ టైంకి ఏదో మీరు ఏదైనా మంచి పని చేసినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేసినా వాళ్ళేంటంటే మిమ్మల్ని పొగుడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ నార్మలే అంతా. ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి నాకిక్కడ. సో, దీనివల్ల ఏమనిపిస్తుందంటే అసలు ఈ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్తుందా లేదా? ఒకవేళ మనం ఈ మాటలన్నీ మాట్లాడితే వాళ్ళదెలా అర్థం చేసుకుంటారు? ఏవైనా తప్పుగా అనుకుంటారా? ఎందుకంటే ముందే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ప్లస్ ఈ వ్యక్తి కూడా ఏంటంటే బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఒకవేళ కానీ మీరు గట్టిగా మాట్లాడితే వాళ్ళదెలా అర్థం చేసుకుంటారో, మేబీ ఈ రిలేషన్‌షిప్ కట్ అయిపోతుందేమో, ఈ వ్యక్తి వద్దనుకుంటారేమో, ఇలా చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి. మీకేమనిపిస్తుందంటే మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. మాట్లాడితే ఏమవుతుందో, ఈ వ్యక్తి ఎలా అర్థం చేసుకుంటారో, మాట్లాడకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతుందేమో, ఇదెప్పటికీ మారదేమో, ఇలా చాలా ఆలోచనలున్నాయి. బట్ నేను మీకొకటి చెప్తాను. మీకున్న ఈ ఆలోచనలన్నిటిని విడిచిపెట్టండి ఫస్టు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ వ్యక్తి ఇలా మీకు లైఫ్ లాంగ్ ట్రీట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా లేదా? ఇలాంటి విషయాల్లో క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే అక్కడ మీకు ఆన్సర్ దొరికితే ఆటోమేటిక్‌గా మాట్లాడాలా వద్దా మీకు అర్థమైపోతుంది. నా సజెషన్ అయితే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఛాలెంజెస్ అనేవి ఏ వేలో అయినా తప్పవు. ఈ వ్యక్తికి ఆల్రెడీ మీరంటే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో డెఫినిట్‌గా మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా వీళ్ళలో పెద్ద అంటే చేంజెస్ అప్పుడే మీరు నోటీస్ చేయలేరు. బట్ మాట్లాడితే కన్ఫ్రంట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అట్‌లీస్ట్ ఫస్ట్ డిసప్పాయింట్ అయినా సరే, తర్వాతైనా సరే ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి. అండ్ ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను కదా! మీరేంటంటే ఈ ఆలోచనలు విడిచిపెట్టండి ముందు. మీకున్న ఆ భయాల్ని విడిచిపెట్టండి. అంటే ఎందుకంటే మీరు స్ట్రెయిట్‌గా మాట్లాడాలి. ఎప్పుడైతే మీరు స్ట్రెయిట్‌గా మాట్లాడతారో మీరెప్పుడైతే మీ మనసులో అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎంత అన్‌ఫెయిర్‌గా ట్రీట్ చేస్తున్నారు, లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళెందుకు ఆ ప్రాపర్ కేర్ చూపించట్లేదు. ఇలాంటి విషయాల కోసం డిస్కస్ చేస్తారో డెఫినిట్‌గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. మేబీ ఆ వ్యక్తికి ఏంటంటే ఈ విషయంలో డిసప్పాయింట్‌మెంట్ రావచ్చు. మీరు ఒకేసారి అలా కన్ఫ్రంట్ చేయగానే. బట్ ఈ ఛాలెంజెస్ అనేవి ఇనవైటబుల్ అనమాట. మీరు మాట్లాడకపోయినా వాళ్ళేంటి ఇలానే ఉంటారు లైఫ్ అంతా. ఇంకా ఆల్టర్‌నేట్‌గా వేరే వ్యక్తుల్ని చూసుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని కట్ చేయడానికి చూడడం కానీ అలాంటివి కూడా చేయొచ్చు. బట్ ఒకవేళ కానీ మీరు మాట్లాడితే ఆ టైంకి వాళ్ళు డిసప్పాయింట్ అయినా సరే తర్వాతైనా సరే మీ పెయిన్‌ని అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ప్యాషన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి. ఇక్కడ బిగినింగ్ అనేది బాలేదనుకోండి డెఫినిట్‌గా ఔట్‌కమ్ కూడా బాగోకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడం అంటే ఒక ప్యాషన్‌తో స్టార్ట్ అయింది కాబట్టి డెఫినిట్‌గా సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే ఈ రిలేషన్‌షిప్ ఒక పాజిటివ్ వేలో టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ కార్డ్ ఒక్కటి చూస్తే చాలు సన్ కార్డ్ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అసలు. ఈ వ్యక్తి పరంగా మీరు వీళ్ళు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు అలా మారడానికి ఛాన్స్ ఉంటుందండి. అట్‌లీస్ట్ వాళ్ళు థింక్ చేస్తారు. కానీ మీరేంటంటే క్లియర్‌గా వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఆర్గ్యుమెంటు, ఫైటు చేయడం కాదు. జస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి అసలేంటి ప్రాబ్లమ్ లేకపోతే అసలు ఎక్కడ మోడిఫై చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీద మీరు ఫోకస్ పెట్టడం అంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి మెసేజెస్ పెట్టాలి, లేకపోతే వాళ్ళకి కాల్స్ చేయాలి ఇది కాదండి. అప్పుడప్పుడు సర్ప్రైజెస్ ప్లాన్ చేయడం. అప్పుడప్పుడు ఎక్కడికైనా సరే ఎక్సైటింగ్ టూర్స్ కానీ, ట్రిప్స్ కానీ వెళ్ళడం ఇలాంటివి గూడా ప్లాన్ చేయాల్సుంటుందండి. ఈ రిలేషన్‌షిప్పు ఫస్ట్‌లో మీరు ఎలా అయితే ఈ వ్యక్తి పరంగా కేర్ తీసుకున్నారో, అలా మీరేంటంటే మారాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఇలా మీ సైడ్ నుంచి కొంత మార్పులు జరిగితే, వాళ్ళు కూడా ఏంటంటే నోటీస్ చేస్తారు అవన్నీను. వాళ్ళకేంటంటే ఈ బోరింగ్ అనే ఫీలింగ్ పోవాలండి బయటికి. లేకపోతే ఇది ఎప్పటికి కూడా అంత ఈజీగా నార్మల్ అవ్వదు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఇంకా ఏం విషయాలు చెప్తుందనేది. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే స్టార్ట్ అయినప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా అట్రాక్ట్ అయ్యారు. మీరు కూడా ఈ వ్యక్తికి బాగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. సో, ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అట్రాక్షన్ అయితే ఉందండి. సో, అందుకే కనెక్షన్ కూడా అలానే ఫార్మ్ అయింది. అండ్ ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్లర్ట్ చేయడం కానీ, లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు క్లోజ్‌గా ఉండడం కానీ, ఇవన్నీ జరిగాయి. నేను ఈ కార్డ్ చూడగానే చెప్పాను మీకు. సో, ఇప్పుడు మీరేం చేయాలి అంటే, ఆ వ్యక్తులతో మళ్ళీ అలానే ఉండాలి. వాళ్ళకి మీరు అట్రాక్టివ్‌గా కనిపించాల్సుంటుంది. మీకు వీలైతే వాళ్ళతో ఫ్లర్ట్ చేయాల్సుంటుంది. మొత్తానికి ఇక్కడేంటంటే, ఈ లవ్‌లోకి
అవన్నీ రావాలండి. వాళ్ళలో మళ్ళీ ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అవ్వాలనమాట. సో, అలా అవ్వాలి అంటే మళ్ళీ మీరేంటంటే వాళ్ళకి అట్రాక్టివ్‌గా కనిపించడం, మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన పనులు కూడా ఎలా ఉండాలి అంటే, వాళ్ళకి కొత్త కొత్త ఫీలింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యేలా ఉండాలనమాట. అంటే చెప్పాను కదా! సర్ప్రైజెస్ ఇవ్వాలి అని. సో, అవన్నీ చేస్తే ఏమవుతుందంటే డెఫినిట్‌గా ఇదైతే ట్రూ లవ్ అండి. మీరేదో అంటే అనుకుంటున్నారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో నాకేమనిపిస్తుందంటే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు. మీరు కూడా ఆ వ్యక్తిని అలానే లవ్ చేశారు. సో, ఇది ట్రూ లవ్ అవ్వడం వల్ల డెఫినిట్‌గా ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కార్డ్ కూడా చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే చాలా వరకు ఈ వ్యక్తి మీ ట్విన్ ఫ్లేమ్ కూడా అవ్వచ్చు. అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఒకవేళ మీరు ఏదైనా సఫర్ అవుతుంటే ఆ వ్యక్తికి అది అర్థం అవ్వదని కాదండి. డెఫినిట్‌గా వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు సఫర్ అవుతున్నారు. మీరు పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు అని. అలానే మీరు హ్యాపీగా ఉంటే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మీరు హ్యాపీగా ఉంటున్నారు. అలా అని చెప్పి ఇక్కడేంటంటే మీరు హ్యాపీగా లేనప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారని కూడా మీరు అనుకోవద్దు. అలానే మీకు కోపం వస్తే వాళ్ళకి కోపం రాదని కూడా కాదు. ఇద్దరి మధ్యన చెప్తున్నాను కదా! ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి క్లియర్‌గా మీ ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయండి. సో, నేను అందుకే కదా చెప్తున్నాను. మీరు కూర్చొని మాట్లాడినప్పుడు డెఫినిట్‌గా మీరు అంటే మాట్లాడే ఆ ఫీలింగ్ కానీ, లేకపోతే చెప్పే మాటలు కానీ వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతాయి. అండ్ మీరు ఏదైతే ఫీల్ అవుతారో వాళ్ళు అదే ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ అలాంటిదనమాట. అందుకే ఇక్కడ చూసారా ఈ కార్డొచ్చింది. నేను అందుకే చెప్పాను. పాజిటివ్ ఔట్‌కమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మేబీ ఆ టైంలో మీకు కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ ఉండొచ్చు. లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని అంటే డిసప్పాయింట్ చెయ్యొచ్చు. వాళ్ళ మాటలతో, వాళ్ళ బిహేవియర్‌తో. బట్ తర్వాతైనా సరే వాళ్ళు మారతారు అని చెప్పడానికి రీజన్ అదేనండి. ఆ టైంకి వాళ్ళకది అర్థం కాకపోయినా సరే, తర్వాతైనా సరే వాళ్ళు దీనివల్ల బాధపడడం కానీ, దీనికోసం ఆలోచించడం కానీ చేస్తారు. అందుకే ఇక్కడ చూసారు కదా! ఎక్స్‌పెక్ట్ ఏ మిరాకిల్ అనమాట. సో, డెఫినిట్‌గా మిరాకిల్ అనేది జరగబోతుంది. ఈ రిలేషన్‌షిప్‌లోని ఈవెన్ ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా మీరైతే మాట్లాడడానికి ట్రై చేయండి. చాలా వరకు ఛాన్సెస్ తీసుకోవడానికే చూడండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఇదేంటంటే ట్రూ లవ్ కాబట్టి. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వొచ్చండి. ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి. సో, ఛాన్స్ అయితే తీసేసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.